కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది. లావు తగ్గాలని వాడిన మందు ప్రాణాల మీదకు తెచ్చింది. బాధితురాలు ఏకంగా కోమాలో కూడా వెళ్లిపోయింది. వరంగల్ జిల్లాలో హెర్బాలైఫ్ పంటగట్టిన మందులు వాడిన ఓ మహిళ పరిస్థితి ఇది. ప్రజల్లోని బలహీనతనే పెట్టుబడిగా పెడుతున్నాయి కొన్ని కంపెనీలు. లావు తగ్గాలని, రక్తహీనత నుండి విముక్తి పొందాలని, అందంగా తయారు కావాలని ఆశపడే వారిని పట్టుకుని హెర్బాలైఫ్ అనే గొలుసుకట్టు కంపెనీ ఫుల్లుగా పిండుకుంటోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చైన్ బిజినెస్ వరంగల్ జిల్లాలో ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ సంస్థ అంటగట్టిన పనికిరాని మందుల్ని వాడిన అనిత అనే మహిళ ప్రస్తుతం మంచానికి పరిమితమైంది. వరంగల్ జిల్లా మహబూబాద్ కు చెందిన అనిత నాజుగ్గా కావాలనుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకు చెందిన ఓ జంట హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ను పరిచయం చేశారు. ఏకంగా 4500తో మందులు కొని మరో 4గురిని చేర్పిస్తే డబ్బు రీఫండ్ ఇవ్వడంతో పాటు గిఫ్ట్లు వస్తాయని నమ్మించారు. వీటిని కొన్న అనిత పౌడర్ ను పాలల్లో కలుపుకొని తాగడంతో రియాక్షన్ కు గురై కోమాలోకి వెళ్లిపోయింది. నా ఖమ్మం నుంచి ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు కృష్ణమోహన్ మరియు సంతోష్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ హెర్బల్ పౌడర్ అమ్ముతానని చెప్పేసి మహబూబాద్లో మెయిన్ ఏరియాస్లలో వాళ్ళు అమ్ముకుంటూ మా బజార్కి రావడం జరిగింది. వచ్చి ఇవి మీరు వాడండి, దీనివల్ల మీకు ఫ్యాట్స్ అవి తగ్గుతాయని చెప్పేసి మాకు దాదాపు సుమారు 4700 రూపాయల మందులు ఇచ్చినారు. వాటికి బిల్లు కూడా ఇవ్వలేదు. బిల్లు అడిగితే రేపు ఇస్తామని చెప్పినారు. బిల్లు కూడా ఇవ్వలేదు. అది వాడిన వెంటనే మా మేడంకు బాగా రియాక్షన్ అయ్యి కోమంలోకి వెళ్ళిపోయింది. వెంటనే నేను పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ను సంప్రదించగా డాక్టర్ కూడా సీరియస్ అని చెప్పి అడ్మిట్ చేసుకున్నాను చెప్పినాడు. రిక్వెస్ట్ చేసి అడ్మిట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్ జరిగి కనుక కోమాలోకి వెళ్ళిపోయి మామూలు స్థితి రావడానికి దాదాపు ఒక 12 అవర్స్ పట్టింది. ఆ తర్వాత నేను ఇదేందని ఆ హెర్బల్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మాకు సంబంధం లేదు, అన్ని దేశాలలో వాడుతున్నారు, మీకు ఇది వాడడం మీకు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దామని మీరు చెప్తున్నారు అని చెప్పేసి రివర్స్ అని చెప్పి వీళ్ళపై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా నేను కోరుచున్నాను. అయితే హెర్బాలైఫ్ మాత్రం తమ మందుల వల్ల అనితకు ఈ పరిస్థితి రాలేదంటోంది. అది ఒక్క రోజులో వచ్చిన సమస్య కాదని అంటోంది. ప్రస్తుతం అనిత చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.